హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు గురూజీ కోటి గారు ఉన్నారు. అండ్ ఆయన మ్యూజిక్, ఆయన సాంగ్స్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మనం చెప్పక్కర్లేదు. నాకు తెలిసి 2000s, 90s ఈ ఎరాలో ఉన్న ప్రతి ఒక్కరికి కోటి గారి సాంగ్స్ అవ్వచ్చు, అండ్ ఆయన ఆయన చార్ట్ బస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా ఇప్పటికీ ఎక్కడ కూడా ప్లేలిస్ట్లో చూస్తే కోటి గారి సాంగ్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. అండ్ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు రీ రిలీజ్ గురించి కోటి గారి మాటలోనే విందాం. సార్, మాకు ఇప్పుడు అంటే రీల్స్ ఇదంతా ఉండేది. అప్పట్లో మ్యూజిక్ అంటే మీది ఒక ఇండస్ట్రీ, మీది ఒక స్టూడియో, మీ దగ్గర ఒక జనాలు, నేను విన్నంత వరకు నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. అక్కడ కూర్చొని మీరు అప్పటికప్పుడు స్పాట్ కంపోజిషన్ చేస్తుంటే లైవ్ ఆర్కెస్ట్రా ఉంటూ పెద్ద హ్యూజ్ స్టూడియోస్ అనమాట. నాకు తెలిసి మీ తర్వాత అది ఇంకా అయిపోయింది. తర్వాత అంతా ఈ హోమ్ స్టూడియోస్ వచ్చేసినాయి. అది లైవ్ ఆర్కెస్ట్రా చేస్తున్నప్పుడు ఆ కిక్కే వేరు, అంత లైవ్లీగా ఉంటుంది. మ్యూజిక్ కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు వండి వేడివేడిగా కూరలు వండితే ఎంత రుచిగా ఉంటుంది. అంత అంటే ఒక జీవంతో ఉంటాయి అన్నమాట స్వరాలు. ఆర్కెస్ట్రా కూడా మంచి వండర్ఫుల్ ఆర్కెస్ట్రా. చెన్నైలో నా పర్మనెంట్ ఆర్కెస్ట్రా 64 మంది ఉన్నారు నాకు ఆర్కెస్ట్రా. వాళ్ళతో నేను వర్క్ చేశాను. వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఈరోజు ఈ స్థాయికి నేను కంపోజ్ చేయగలిగానంటే వాళ్ళందరి సపోర్ట్ అనమాట. పెద్ద పెద్ద మహానుభావులు, అంటే పెద్ద పెద్ద కంపోజర్స్ దగ్గర పనిచేసిన వాళ్ళతో నా దగ్గర వచ్చి వర్క్ చేశారు. అసిస్టెంట్స్గా వర్క్ చేయడం నా అదృష్టం నిజంగా. అలాగే చెన్నై మ్యూజిషియన్స్ నాకు బిగినింగ్ నుండి, నేను రాజ్ కోటిగా మేము వచ్చినప్పటి నుండి, తర్వాత కోటిగా కూడా నన్ను కూడా సపోర్ట్ చేసి బిగినింగ్ డేస్ రెహమాన్ కానీ, మణి శర్మ కానీ, ఇంకా హారిస్ జయరాజ్, వీళ్ళంతా కీబోర్డ్ ప్లేయర్లుగా మాకు పనిచేసి ఎంతగానో మాకు కాంట్రిబ్యూట్ చేశారు. అప్పట్లోనే అంత టోన్ కూడా చాలా క్లారిటీగా, సౌండ్ కూడా చాలా క్లారిటీగా. ఎలా సార్ ప్రతిదీ ఒక థీమ్ ఎలా? ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ని ముందు నుండి మేము స్టడీ చేసాం కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువగా మాకు అవగాహన ఉంది. టోటల్గా ఏ టోన్స్ యూజ్ చేస్తే మనకి కరెక్ట్ రికార్డింగ్ అవుతుంది, రేపు స్క్రీన్లో ప్రజెంటేషన్ అప్పుడు ఎలా ఉంటుంది, డిటిఎస్లో ఎలా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఆలోచించి ఒక టోన్స్ మేము సెలెక్ట్ చేసి రికార్డ్ చేస్తాం అనమాట. సో అలాగా చేసిన పాటలే ఇవన్నీ. నువ్వు నాకు నచ్చే ప్రతి సాంగ్కి నేను కూర్చొని ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా కంపోజ్డ్ నొటేషన్ ఇచ్చి ఆ నొటేషన్ని ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళం. ఎనీ కీబోర్డ్ ప్లేయర్ ఎవరు వచ్చినా కూడా ఆర్కెస్ట్రా అంతా ఆ నొటేషన్ వంచేవాళ్ళు అనమాట. రిథమ్ ప్యాటర్న్స్ కానీ, బేస్ ప్యాటర్న్స్ కానీ, టోటల్ ఆర్గనైజేషన్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ కంపోజ్డ్ బై మీ. సార్, నాకు తెలిసి సింగింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకంటే నాకు చిన్న ప్రవేశం ఉంది కాబట్టి నేను చెప్పగలను, మీ సాంగ్ లేకుండా ఈవెంట్ జరగదు. ఏదైనా ట్రాక్ సింగింగ్ అవ్వచ్చు, కెరోక్ సింగింగ్ అవ్వచ్చు, మీ సాంగ్స్ లేకుండా ఈవెంట్స్ 31st నైట్లు కూడా అవ్వవు. సో నా కోసం ఒక 2 లైన్స్, మా తెలుగు అన్న ఆడియన్స్ కోసం ఏదైనా 2 లైన్స్ నువ్వు నాకు నచ్చావు. ఉన్న మాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా, అనుకున్నా తప్పు కదా తారారా తీర పంతమ్మా అనుకో భయం దేనికో, ఉన్న మాట చెప్పని. కొత్త బీట్ అనమాట. అంటే కటింగ్ కొత్త స్టైల్ ఆఫ్ కటింగ్. దానికి సిరివెల్ల సీతారాం పదాలు చూడండి ఎంత చక్కగా పొదగడం. ఆయనకే సాటిది. సార్, ఇప్పుడంటే 6 రీల్స్ అనో 7 రీల్స్ అలా కూర్చొని కంప్యూటర్లో చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎలా ఉండేది సార్? ఆర్కెస్ట్రేషన్ అవ్వచ్చు, అంటే వాటర్ ఫాల్ సీన్, వాటికి కూడా ఆర్కెస్ట్రేషన్. అండ్ ఉన్నమాట అదే ఒక సాడ్ సాంగ్ నేను వెతికినది, నీ చూపే నేను వెతికినది కదా. దాంట్లో బిగినింగ్ అదొక థీమ్లా పెట్టారనమాట. తను ఇల్యూషన్ ఎప్పుడు కలగంటూ ఉంటుంది. తను ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయి, నయాగరా ఫాల్స్ దగ్గర అతను వెళ్ళి రన్నింగ్ వెళ్ళి అక్కడ నిలబెట్టి అలా ఉండడం అనేది బిగినింగ్ నుండి ఎస్టాబ్లిష్ చేస్తాను. దానికి ఒక థీమ్లా నేను ముందే కంపోజ్ చేశాను మ్యూజిక్. ఆ వైలెన్స్ ఫుల్గా అలా ఒక సింఫనీలాగా వస్తుంది, సింఫనీ మ్యూజిక్ లాగా వచ్చి ఎండ్ అయ్యి ఆయాసం పడుతుండగా అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ముందు అనుకున్న సెటప్. డైరెక్టర్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను కంపోజ్ చేశాను. ఆ బిట్ కంపోజ్ చేసి వైలెన్స్, లైవ్ ఆర్కెస్ట్రా అంతా మిక్స్ చేసి. పూర్వం ఏంటంటే పెద్ద పెద్ద స్టూడియోలు ఉండేవండి. ఇప్పుడు చిన్న చిన్న స్టూడియోలు కాదు. పూర్వం ఫుల్ హ్యూజ్ ఆర్కెస్ట్రా ఉండేది. ఇప్పుడు మామూలుగా మీరు సింఫనీస్ అంతా చూస్తుంటారు. అలాగా ఆర్కెస్ట్రా ఫుల్గా ఉంటుంది. వైలెన్స్ కానీ, కోరస్ కానీ, రిథమ్ సెక్షన్, ఎలక్ట్రానిక్స్ ఫుల్ ప్యాక్డ్ అనమాట స్టూడియోలు. అటువంటి స్టూడియోలో మైక్స్ అని పెట్టి వాటిని కరెక్ట్ బ్యాలెన్స్ చేసి ఇదంతా ఒక పెద్ద టాస్క్ అనమాట. రికార్డింగ్ చేయటం, మై గాడ్, ఏదో ఆ ఎక్స్పీరియన్స్లో చేసేసాము. నాకు ఒక సాంగ్ కంప్లీట్ అయినా, ఒక సినిమా అయినా కూడా సాటిస్ఫై అవ్వరంట. నెక్స్ట్ ఏంటి అనేది పరిగెత్తిస్తుంటారు. నాకు ఎప్పటికీ అంతే. అంటే మ్యూజిక్ అనేది ఊట పుడుతూనే ఉంటుంది. ఎన్నెన్నో చేయాలని కోరిక ఉంటుంది. నాకు మ్యూజిక్ తప్పితే వేరేం లేదు నాకు. నేనేమి లైఫ్ పెద్ద ఎంజాయ్ చేసేవాడిని కాదు. నాకు ఎంటైర్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నాకు అంత ఇష్టం నాకు మ్యూజిక్ అంటే. అందువల్ల నేను అంత ప్రేమిస్తూ చేసిన పాటలు ఇవన్నీ. నాట్ ఓన్లీ నువ్వు నాకు నచ్చావు, అన్నీ నేను చేసిన సినిమాలు, నేను రాజు కలిసి ఉన్నప్పుడు కూడా మేము చేసిన పాటలు మీరు వినండి. ఎంత అవుట్పుట్ ఉంటుంది దాంట్లో, ఎంత లైఫ్ ఉంటుంది. ప్రతి పాట ఇప్పటికీ మేము కన్నెపెట్టరు చెప్తున్నా. మొన్న ఏదో సినిమాలో పెట్టారు. అంటే ఆ పాటలు అలా మిగిలిపోయినాయండి, ఆడియన్స్ హృదయాల్లో ఉండిపోయాను.
నిజంగా వాళ్ళందరూ సపోర్ట్. నేను ఎక్కడ అమెరికాలో షో చేసినా, ఎక్కడ షో చేసినా ప్రతి పాటకి వాళ్ళు ఇచ్చే నీరాజనాలు నేను మర్చిపోను అసలు. వాట్ మ్యూజిక్ టు యూ అంటే ఏం చెప్తారు? యూ హ్యావ్ గివెన్ మెనీ సాంగ్స్ టు us. సి అది నా తపస్సు, అంతే. నా మ్యూజిక్ మీద నేను తపస్సు. ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. ఏదేదో చేయాలి, సంథింగ్ ఒక న్యూ కలర్ ఇవ్వాలి అని చేయాలని ఒక ఎన్నో తపన ఉన్నవాడు నేను. ఆ తపనతోటే నేను ఇప్పటికీ సినిమాలు లేకపోయినా కూడా నా వరకు నేను చేసుకుంటూ ఉంటాను. నేను ప్రాక్టీస్లోనే ఉంటాను. అరుంధతి తర్వాత ఎప్పుడు అంటే అంత ఆ ఫుల్ ఫేజ్ చేయలేదు. మీరు లేదు ఎందుకు బాధ? ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఒక ఎరా అనమాట, ఒక ఫేస్ వర్క్ అవుతుంది. తర్వాత వేరే జనరేషన్స్ వస్తారు, వేరే ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్స్ డైరెక్టర్స్ వేరే మారిపోతుంది. అటువంటి మనం ఏం చేస్తాం అంతే, అలా వెళ్తుంటుంది. మళ్ళీ మన దగ్గర వస్తే చేస్తాం, లేకపోతే లేదు. సార్ అబ్జర్వ్ చేస్తుంటారా రీసెంట్గా వచ్చిన సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎలా నేను చూడండి అవన్నీ నాకు, నేనన్నీ ఓన్లీ హాలీవుడ్ స్కోర్స్ అయ్యే చూస్తాను. ఇక్కడ చూసి నేను నేర్చుకోవాల్సిన ఏమి ఉండదు అక్కడ. అన్నీ నా దగ్గర పని చేసుకుని ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తే వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళ దగ్గర నేను చూసి ఏం నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర? లేదు, అప్పుడప్పుడు తమను పిలుస్తుంటాడు. వాడి సినిమా ఏదైనా ప్రివ్యూ షో వేస్తే నన్ను మామ అంటాడు, పిలిచి తను చూపిస్తుంటాడు. అప్పుడు నేను తనని బ్లెస్ చేస్తుంటే చాలా బాగుందిరా అన్నట్టు. ఓజీ కూడా చాలా చక్కగా చేశాడు తమన్, ఇలా నేను చెప్తుంటాను, వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉంటాను అన్నమాట. థ్యాంక్ యూ.